అక్కడ మన బతాకా కెనిటీ ఇస్తే మనకి ఏమైందని అడుగుతారు. జ్వరం అని చెప్పగానే అలా ఒక టోకెన్ అయితే ఇస్తారనమాట. ఆ టోకెన్ తీసుకొని మనం డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. చూసారు కదా, నేను ఆ టోకెన్ అయితే తీసుకున్నాను. ఆల్రెడీ మనం ఇక్కడ లైన్లో నిలబడాలి. తర్వాత మనం డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. చూడండి, కేవలం ఒక్క డినార్ తీసుకొని మన ఐడి కార్డు చూపిస్తే అన్ని ఆరోగ్య సమస్యలకు ఉచితంగా చికిత్స చేస్తారండి కువైట్లోను. చూసారు కదా, నేను డాక్టర్ దగ్గరికి అయితే వచ్చి టోకెన్ అయితే ఇచ్చేసామన్నమాట. ఇచ్చేసాక డాక్టర్ ఏమైంది అనేసి అడిగారు. మనకి ఏమైతే సమస్య ఉందో అదైతే మనకి డాక్టర్కి మనం చెప్పినట్లయితే మనకి వాళ్ళు కొన్ని చెకప్లు అయితే చేస్తారనమాట. చేసిన తర్వాత మనకి వాళ్ళు టాబ్లెట్లు ఇలా ఒక టోకెన్ ఇస్తారు. అది మనం మెడికల్ షాప్లోకి అయితే తీసుకొని వెళ్ళాలి. డాక్టర్ అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం మెడికల్ షాప్లోకి వెళ్దాం. మెడికల్ షాప్ అంటే బయట ఎక్కడో ఉండదండి, లోపలే ఉంటుంది, హాస్పిటల్ లోపలే. ఇప్పుడైతే వెళ్తున్నా చూడండి. అక్కడికి వెళ్ళి మనకి డాక్టర్ ఇచ్చిన టోకెన్ ఉంది కదా, అది ఒకటి మనం అక్కడ ఇచ్చేసామనుకోండి, ఆల్రెడీ వేరే వాళ్ళు తీసుకుంటున్నారు. ఇట్లా ఇక్కడ ఒక డాక్టర్ ఉంటారనమాట. వాళ్ళకి ఆ స్టాఫ్కి మనం ఇచ్చాము అంటే వాళ్ళు ఏం చేస్తారంటే అందులో రాసున్న టాబ్లెట్లు మొత్తం మనకైతే ఇస్తారనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి ప్లీజ్ అండి. చూసారు కదా, ఇవి గొంతు నొప్పికి అనమాట టాబ్లెట్లు. వీటితో పాటు దగ్గుకి ఒక టానిక్ ఇచ్చారు, దాంతోపాటు పెనాడోల్ ఇచ్చారు. బాయ్ బాయ్ అండి.